అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదంటే ఇదేనేమో. ఒక ప్రభుత్వము తన సేవని ప్రజల వద్దకు తీసుకొస్తానంటూ నలుగురు ఆఫీసర్లను ఇంటి దగ్గరికి పంపిస్తే అద్భుతం, సూపర్ సూపర్ అని మాట్లాడుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన ఇంటి దగ్గరికే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాలంటీర్ అనే ప్రతినిధి వచ్చి, అయ్యా మీకు ఈ సంక్షేమ పథకాలు వస్తాయి, మీరు ఈ విధంగా లబ్ధిదారులు అవుతారు, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి తనది వెంట తెచ్చిన ట్యాబ్లోనే మన అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ చేసి మన చేత్తోనే థంబ్ ఇంప్రెషన్ తీసుకుని కన్ఫామ్ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చినటువంటి పాలనని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాలంటీర్. అట్లాగే పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి తిప్పలు పడి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి సందర్భంలో అన్నమో రామచంద్ర అన్నట్టు రోడ్డు మీద కూర్చుని బ్రతకాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఇంటి దగ్గరకే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి వాలంటీర్ ఇప్పిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కత్తి కట్టడం ఏంటో అర్థం కాదు. జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, తాజాగా సిపిఎం వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్లు ఇస్తుంది. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి, రద్దు చేయాలి అని చెప్తోంది. నోటికొచ్చిన ముద్దని లాగేయాలన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? అదేమంటే రాజ్యాంగానికి విరుద్ధం, లేకపోతే రాజ్యాంగానికి అనుగుణంగా అయితే కనుక భారతదేశంలో బోలెడన్ని సిస్టమ్స్ని కరెక్ట్గా నడవట్లేదు. సరే, రాజ్యాంగానికి అనుగుణంగా ఇక్కడ ఏ రాజ్యాంగం వద్దంది నీ ఇంటి దగ్గరికి సేవ తీసుకొస్తానంటే? జన్మభూమి కమిటీ రాజ్యాంగానికి అనుకూలమా? లేకపోతే కనుక వాలంటీర్లు నోటి దగ్గరికి తెచ్చే ముద్దని లాగేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? ఇంటి దగ్గరకు వచ్చినటువంటి సేవల్ని లాగేయాలనుకునేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రయోజనమా, నష్టమా?